అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేగచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వీళ్ళు చాలామంది అయ్యా మేము అనాథలుగా మిగిలిపోయిన ప్రార్థన చేస్తున్నారు. వాస్తవానికి అనాథులని ఎవరు పిలవబడతారో తెలుసా? తల్లి తండ్రి ఇద్దరూ లేకపోతే వారు అనాథలుగా పిలువబడతారు. ప్రేమించేవారు ఎవరు లేకపోతే అనాథలుగా పిలువబడతారు. ఇంకెవ్వరు దిక్కు లేకపోతే అనాథలుగా పిలువబడతారు. ఈరోజు ప్రస్తుతానికి చెప్పుకోవడానికి తల్లిదండ్రులు ఉన్నా, చెప్పుకోవడానికి భర్త భార్య పిల్లలు అందరూ ఉన్నా, కొంతమంది అందరూ ఉన్న అనాథలుగా మిగిలిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రోగం వచ్చిన వాళ్ళకి భోగమంతా పోయి అనాథలుగా మిగిలిపోయారు. సంతోషం సమాధానం లేక వారి బ్రతుకులు ఎట్లా ఉన్నదో తెలుసా? సముద్రం మధ్యన ఒకే ఒక్క పడవ ఉంటే ఎట్లా ఉంటుందో ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది అలా ఒంటరిగా మిగిలిపోయారు. అనాథులమైపోయిన ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మీ అందరికీ ఒక శుభార్త ఏంటి తెలుసా? మీరు ఎవ్వరు అనాథులు కాదు. ఆదరించు దేవుడు, ఆదుకునే దేవుడు మీ పక్షాన నిలబడ్డాడు. మీ బ్రతుకులో రాబో దినాల్లో ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఇప్పటిదాకా ఎంతైతే కన్నీరు మీరు కార్చారో ఆ కన్నీటికి తగిన ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ సంగమా, గుండెల మీద చేతులు వేసుకుని ఎప్పుడు ఈ మాట చెప్తాను. మనిషి కట్టుకున్న కట్టడాలైనా కూలిపోతాయేమో, మనుషులు సంపాదించిన ధనమైన తరిగిపోద్దేమో, కానీ మనం చేసిన ప్రార్థన ఎప్పటికీ వృధాగా పోదు. అది తరగని చెరగని ఆస్తుంది. ఈరోజు మీరు ప్రార్థించండి. మిమ్మల్ని నా ప్రభు అనాథలుగా విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. దేవుని వాక్యంలో నన్ను ఎంతగానో ఆదరించిన మాట, ఆ మాట ద్వారా నేను చాలా బలపరచబడ్డాను. దేవుని వాక్యంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ మాట చదవగలిగితే, మిమ్ములను అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఈ వాక్యము మనందరినీ చాలా బలపరుస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే మన ప్రభు అంటున్నారు కదా, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ దగ్గరికి వస్తాను. అసలు ఎంత జాలి కలిగిన మనస్సు, మళ్ళీ ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. కష్టాలు ఉన్నప్పుడు ఎవ్వరూ మనతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. మన ఓటముల మధ్య ఉంటున్నప్పుడు ఎవరు మన ఇంటి గుమ్మాలు కూడా తొక్కడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ అనుభవాలు నేను అనుభవిస్తూ వచ్చాను. మేము హాస్పిటల్ ఉన్నప్పుడు మా ఇంటి ముందర నుంచి చాలామంది వెళ్ళడానికి ఇష్టపడలేదంట. ఎందుకంటే మేము సహాయం అడుగుతానేమోనని, లేకపోతే మా ముఖం చూడాల్సి వస్తుందేమోనని కొంతమంది మా ఇంటి ముందు నుంచి కాకుండా మా ఇంటి వెనకాల నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎంతోమంది చెప్తూ ఉండేవారు, అదేంటండి మీరు శోధనలో పడగానే వీళ్ళందరూ మిమ్మల్ని వదిలేశారేంటని చాలామంది మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ సందర్భాలు మా బ్రతుకులు వచ్చాయి. కానీ మనుషులు దూరం అయిపోయినా, మనుషులు అనాథలుగా మనల్ని విడిచిపెట్టినా, దేవుడు మాత్రం మనల్ని ఎప్పటికీ అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో బంధువులు దూరం అయిపోయారా? స్నేహితులు దూరం అయిపోయారా? ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని ప్రేమించారో వారందరూ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? అయ్యా నా భర్త నన్ను వదిలేశాడయ్యా, నేను మంచాన పడిన తర్వాత నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందయ్యా, ఆస్తి పంచిపెట్టిన తర్వాత పిల్లలందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా, మేము కష్టాల్లోకి రాగానే బంధువులందరూ మమ్మల్ని చులకనగా చూసి మమ్మల్ని హేళన చేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారయ్యా, మా భుజం తట్టేవారు ఎవరు లేరయ్యా, మేము అనాథులుగా మిగిలిపోయాన్న మీతో నా ప్రభు మాట్లాడుతున్న మాట. ఆయన మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దేవుని వాక్యం అంటది కదా, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. ఈ వాక్యం మాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, మేము క్లిష్టమైన సందర్భాల మధ్యన ప్రయాణం చేస్తున్నాం. నాకెంత రక్తం ఎక్కిచ్చినా అక్కడ బ్లడ్ కౌంట్ చూపించట్లేదు. రకరకాల పరిస్థితుల్లో మేము వెళ్ళిపోతా ఉంటే, ఇక్కడ మా ఇంటి దగ్గర చూస్తే సంఘమేమో విచ్ఛిన్నమైపోతుంది. మా చెల్లెలు ఒక్కలే బ్రతుకుతున్నారు, వారిని చూసుకోవడానికి ఎవరు లేని పరిస్థితి. టెన్షన్ పడిపోతున్న రోజులు అవి. ఆర్థికంగా చాలా నలిగిపోతున్నాం. మాటల్లో చెప్పలేనంత ఆర్థిక పరిస్థితులు మాకు వస్తున్నాయి. ఎందుకంటే లక్షలు ఖర్చు అవుతున్నాయి. బంగారాలు తాకట్టు పెట్టే వాళ్ళు తాకట్టు పెట్టారు, స్థలాలు పొలాలు తాకట్టు పెట్టి మాకు ధనాన్ని సమకూర్చిన వారు ఉన్నారు. ఇలాంటి అప్పుల సమస్య మధ్యన ఒకవైపు చూస్తే నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక ఓ రోజు నేను మా తల్లిగారు కూర్చొని ఇలా ఏడవడం ప్రారంభించాం. ప్రభా, మేము చనిపోతామయ్యా, మాకు ఇంకెవ్వరు లేరయ్యా, మేము అనాథులుగా మిగిలిపోయాం ప్రభా. మా తల్లిగారు ఏమంటున్నారంటే, ప్రభా జోషి ఒక్కడే కాదయ్యా, చనిపోతే మేము 5గురం కలిసి చనిపోతాం, మా 5గురిని కలిపి తీసేసుకో ప్రభా అని దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఏడుస్తున్నాం. ఎందుకు ఆ రోజు మేము ఒంటరి వారు అయిపోయామని అనిపించింది. మేము అనాథులుగా మిగిలిపోయామని ఏడుస్తూ ఉంటే ప్రభు మా ప్రార్థన విన్నాడు. దేవుని కృపేంటో చెప్పన, అర్ధరాత్రి వేళ మాకు ఫోన్ రింగ్ అవుతుంది.
అప్పటికే చాలా వేదన మధ్యన మేము ఉన్నాం. ఆ ఫోన్ రింగ్ అవుతుంటే మా తల్లిగారు నన్నమ్మ కాసేపు నువ్వు వారితో మాట్లాడేందుకు కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నారు కదా అంటే మా తల్లి కాసేపు వారితో మాట్లాడింది. ఇజ్రాయెల్ దేశం నుంచి మాకు ఒక తల్లిగారు ఫోన్ చేశారు. కాసేపు ఆమె మాట్లాడిన తర్వాత నాకు ఇమ్మని చెప్పారు. నేను కూడా కాసేపు మాట్లాడుతున్నాను. ఆమె ధైర్యం చెప్పే మాటలు చెప్తా ఉన్నారు. ధైర్యంగా ఉండయ్యా, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, ప్రభు అన్నీ సమకూరుస్తాడు అని ఎన్ని మాటలు చెప్తున్నా ఇందాక మాకు కలిగిన బాధ మా హృదయంలో మా జ్ఞాపకం వస్తుంది. చనిపోతే బాగున్న తలంపు తప్ప ఇంకే తలంపు మా హృదయంలో లేదు. అనాథలుగా మిగిలిపోయాం, ఒంటరిగా మిగిలిపోయాం, మా పక్షాన్ని ఎవరు లేరన్న దిగులు మా హృదయంలో ఎక్కువైపోయింది. ఆ తల్లిగారు ఎన్ని ధైర్యపరిచే మాటలు చెప్తున్నా అవి నా మనసుకి ఎక్కట్లేదు. శివరాకరణ ఒక మాట చెప్పారు, అమ్మా ఒకసారి మీ తల్లిగారికి ఇవ్వ, ప్రభు ఒక మాట చెప్పమన్నాడు అన్నారు. మా తల్లిగారికి ఫోన్ ఇవ్వగానే ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? తల్లి, మమ్మల్ని తీసేసుకో ప్రభా అని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు మీతో చెప్పమన్న మాట ఏంటి తెలుసా? ఈ రోగం మధ్యన ప్రభు మిమ్మల్ని నడిపించడం గల కారణము మిమ్మల్ని అవమానపరచాలని కాదు, కానీ దేవుని నామం మహింపరచబడ్డానికే మీరు ఈ శోధనల మధ్యన ప్రయాణిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆ మాట మీతో చెప్పమని ఫోన్ చేయమన్నాడమ్మా అని చెప్పగానే కొండంత ధైర్యం వచ్చింది. అప్పటిదాకా కొప్పుకులిపోయాం, అప్పటిదాకా శ్రమల మధ్య నలిగిపోయాం, ఇంకా చావుకటే పరిష్కారం అనుకున్నాం. ప్రభా మమ్మల్ని తీసేసుకో ప్రభా అని దుఃఖ సముద్రంలో మునిగిపోయి మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు మాకు మరలా ఇచ్చిన సమాధానం ఏంటంటే, మిమ్మల్ని నేను విడిచిపెట్టలేదు, మిమ్మల్ని అనాథలుగా నేను ఎప్పుడు విడిచిపెట్టను, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీ పక్షాన్ని నిలబడ్డానని ప్రభు ఆ రోజు ఒక తల్లిగారి ద్వారా మాట్లాడారు. బహుశా ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడేమో. చనిపోవాలని ఆలోచన నీకు ఉందేమో. మేము అనాథలమైపోయామయ్యా, ఎవ్వరు మాకు దిక్కు లేదయ్యా, ఎవరు మాకు సహాయం చేసేవారు లేరయ్యా అని దుఃఖ సముద్రంలో మునిగిపోయి ప్రార్థిస్తున్నామేమో. నీ కన్నీటి ప్రార్థన ప్రభుకు వినబడింది. ఈరోజు నీకు శుభవార్త ఏంటి తెలుసా? మీరు అనాథలు కాదు, రాబో దినాల్లో ఆదుకునే దేవుడు మిమ్మల్ని బలమైన సాక్షులుగా నిలబడతాడు. యేసేబు అనాథగానే జీవించాడు, కానీ దేవుడు యేసేబుని ఆ దేశానికి తండ్రిగా మార్చేశాడు. ప్రియ సంగమా, భక్తిపరులను, ప్రార్థించేవారిని, ప్రభు మీద విశ్వాసం ఉన్నవారిని ఎందుకు విడిచిపెడతాడు ఆయన? ఈరోజు నిన్ను నన్ను ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదైనా. చరిత్రను మారుస్తాడు. ఈరోజు మేము అనుభవిస్తున్న సంతోషమే మీరు అనుభవించబోతున్నారు. నా దేవుడు మిమ్మల్ని పడిన చోట నిలబెట్టబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. యవనస్తులు, కుటుంబాలు, తల్లులు, తండ్రులు, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన మీ పక్షాన ఉన్నాడు, మీతోనే ఉన్నాడు, మీ ప్రార్థనలు వింటున్నాడు. మీ ప్రార్థనలే రేపు అద్భుత సాక్ష్యాలకి కారణాలు అవ్వబోతూ ఉన్నాయి. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.